సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం భూములను కబ్జా చేసిందని రేవంత్ ధ్వజమెత్తారు. రైతు రాజ్యమని చెప్పి రైతులనే మోసగించారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ కు లేదన్నారు రేవంత్. 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఇచ్చి ఇవాళ కోట్లాది మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ కంపెనీల్లో అంటే ఈ దేశానికి కంప్యూటర్ ని పరిచయం చేసిన మహానాయకుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. వారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు 25 సంవత్సరాలు దేశంలో నాయకత్వ లోపం ఉన్నప్పుడు ఈ దేశానికి నాయకత్వం అందించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకొని ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులను త్యాగం చేసి మేధావి అయిన మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీని ప్రధానులుగా రాష్ట్రపతులుగా నియమించిన పివి నరసింహారావును ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. వాళ్ళ బిడ్డ మన సోదరుడు రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడా ఈ సన్నాసి? ఈ దేశం కోసం జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకు పోయినరు, ఇందిరాగాంధీ గారు ప్రాణం ఇచ్చిండ్రు, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిండ్రు, సోనియా గాంధీ గారు పదవీ త్యాగం చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చిన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ప్రజాప్రతినిధిగా నరేంద్ర మోడీకి నిటారుగా నిలబడి కొట్లాడి శిక్షలు అనుభవించి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయించుకొని ఉండే ఇల్లు ఢిల్లీలో వాళ్ళు గుంజుకున్నారు. ఇవాళ గాంధీ కుటుంబానికి ఇల్లు లేదు. సోదరులారా, ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈ దేశం కోసం ఇచ్చిండు. ఆ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు. 75 సంవత్సరాలల్లా 60 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ త్యాగం అదైతే 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది, గడీలలాక కోటలు నిర్మించుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన మీరు రాహుల్ గాంధీ గారి ఎడమకాలు గోటికి కూడా మీరు సరిపోరు. రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆయన ఎవడు అంటావా? నీకంత బలుపు వలిచింది కేటీఆర్. నీవు అమెరికాలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇవ్వకపోతే అమెరికాలో బాత్రూమ్లు కడుకొని బతికేతోడివి సన్నాసి. నువ్వు రాహుల్ గాంధీ గారిని ఆయన ఎవడు అంటావా? ఇంత బలుపు తెలంగాణ